మనం ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి, లక్ష్మీదేవిని ఎప్పుడు ఏ విధంగా పూజించాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం పాటించాల్సినటువంటి మంత్రం పరిహారాలు కానీ పఠించే మంత్రం కానీ మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి చంచల స్వభావం అంటారు. అంటే ఆవిడ కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, ధనవంతుడు పేదవాడు ధనవంతుడు అవుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. ముందు మనం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడూ కూడా బారెడు పొద్దెక్కిదాకా ఇంట్లో ఎవరూ పడుకోకూడదు. సూర్యోదయానికి ముందు లేవాలి, లేకపోతే సూర్యోదయం 6:30 లోపల అందరూ లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగడం, స్నానం చేసి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ముఖ్యంగా స్నానం చేసి ఉదయాన్నే దీపారాధన చెయ్యండి. అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం ముందర ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు వేసి కుంకుమ వేసి పసుపు రంగు పువ్వులు 3 పువ్వులు పెట్టి ఒక పచ్చకర్పూరం లాంటిది చిన్న పచ్చకర్పూరం బిళ్ళ దాంట్లో వెయ్యండి. రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం వెయ్యండి. అప్పుడు అక్కడ బయట గుమ్మంలో పెట్టండి. ప్రతిరోజు ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా బ్యాంకులో డబ్బులు దాచినప్పుడు కానీ మీ వచ్చిన జీతాన్ని బీరువాలో పెట్టేటప్పుడు ఓం శ్రీం శ్రీం శ్రీం, ఓం శ్రీం 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 అని మనసులో తలుచుకుంటూ పెట్టండి. అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని శుక్రవారం నాడు కానీ ఏదైనా సరే ఉత్తరా నక్షత్రం రోజున కానీ మీరు లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించండి. తామర పువ్వులతో పూజించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీ ఇంటిని ఉదయం సాయంత్రం శుభ్రంగా తుడుచుకుని పసుపు నీళ్లు జల్లుకుని సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఉదయం సాయంత్రం వేయడం మంచిది, లేకపోతే సాయంత్రం తప్పకుండా మీ ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం ధూపం వేయండి. సగం దోషాలు దానివల్లే పోతాయి. కాబట్టి సాంబ్రాణి ధూపం వేయండి, గుగ్గిలం ధూపం వేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా నేను ఒక మంత్రాన్ని చెప్తాను. అంటే మీరు కష్టపడడం తప్పదు, మీరు డబ్బుల కోసం నిరంతరం ప్రయత్నం చేయడం తప్పదు. మీకు అనవసరంగా ఖర్చు అవ్వడం అది యోగం బట్టి పోతుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసం లక్ష్మీదేవి అనవసర ఖర్చులు తగ్గిస్తుంది. అంటే కొంచెం ఆలోచన అన్నమాట. అంటే ఇప్పుడు పెట్టేది మానేయలేం, మానేసేది పెట్టలేం, దాని గురించి కాదు. ఏదైనా సరేనండి. ఓం విశ్వజగద్వంద్యాయ నమః, ఓం విశ్వజగద్వంద్యాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతినిత్యం కూడా దేవుడి ముందర కూర్చుని లక్ష్మీదేవి దగ్గర ఒక ఎర్రని పువ్వు కానీ పసుపు రంగు పువ్వు కానీ పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. దీనితో పాటు మీ నిరంతర ప్రయత్నం చేయండి. ఇష్టదైవాన్ని ఆరాధించండి, కులదైవాన్ని ఆరాధించండి. నేను ముందే ప్రతి మంత్రం చెప్పినప్పుడు చెప్తున్నాను, జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ జ్వరం రాకుండా ఉండడం అనేది జరగదు. మళ్ళీ మనం చేసిన తిండి వల్ల లేకపోతే మనం వర్షంలో తిరగడం వల్ల మనం ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఒళ్ళు వేడికి అలా జ్వరంలోకి వస్తుంది. అంతే తప్ప ఒక్క 2 రూపాయలు ఒక 5 రూపాయల ట్యాబ్లెట్తో జీవితాంతం జ్వరం రాకుండా ఉండాలంటే పని. ఎందుకంటే ఒకసారి వేసేసుకుని మళ్ళీ వర్షంలో తిరిగేసి నువ్వు ఒత్తిడికి లోనైపోయి మళ్ళీ జ్వరం రాకూడదంటే అవ్వదు. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకోవడమే. కాబట్టి రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇది కూడా అంతే. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచనకి కొంచెం శక్తి కావాలంటే మంత్రశక్తి. కాబట్టి ఈ యొక్క మంత్రమే సర్వం కాదు, మీ ప్రయత్నానికి కొంచెం దైవశక్తి తోడు ఉంటుందని పదే చెప్తున్నాను. కాబట్టి ఓం విశ్వజగద్వంద్యాయ నమః ఈ యొక్క మంత్రాన్ని లక్ష్మీదేవి దగ్గర కూర్చుని 108 సార్లు పఠించండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ జరిపించుకోండి. ఇంటి దగ్గర చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం విశ్వజగద్వంద్యాయ నమః ఈ యొక్క మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ
ఈ 3 వేలతో ఇలా కుంకుమ పూజ చేసి తర్వాత అమ్మవారికి కొద్దిగా హారతి ఇచ్చి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ కుంకుమను రోజు మీరు పెట్టుకోండి, మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. మీ యొక్క సంపూర్ణమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి మీరు చీరలకి డ్రెస్సులకి మ్యాచింగులతో ఎన్ని బొట్లు పెట్టుకున్నా కుంకుమ బొట్టు మానకుండా పెట్టుకోండి. శుక్రవారం మంగళవారం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రం వేయండి. ఒక కాలు అవతల వేసి ఒక కాలు అవతల వేసి ఎప్పుడూ నిలబడకండి. గడప దగ్గర కూర్చుని గుమ్మంలో కూర్చుని ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఏడవకండి. మీరు ఎంత ఏడిస్తే అంత దారిద్ర్యం మీకు కలుగుతుంది. కష్టాన్ని నలుగురితో ఇంట్లో మాట్లాడుకుని చేయాలి తప్ప ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో ఏడవకండి. లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి ఉదయాన్నే లేవండి. మీ ఇంట్లో వారికి వారానికి ఒక్కసారి పాలు బియ్యం పంచదారతో నైవేద్యం పాయసం చేసి పెట్టండి. పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరైన లలితా సహస్రనామాలు చెప్తున్నాయి. ఆవిడకు పాయసాన్నం అంటే చాలా ఇష్టం. అది నైవేద్యం పెట్టి అవకాశం ఉన్నప్పుడు నెలకు ఒక్కసారైనా ఒక శుక్రవారం నాడు తామర పువ్వులు కానీ తామర గింజలు కానీ తెచ్చి అమ్మవారిని ఆరాధించండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఈ విధంగా ఆరాధించి ఈ మంత్రాలు పఠించి అప్పుల బాధలు రుణ బాధల నుంచి బయటపడి మీరు ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉన్నంతలో ఉన్నంతగా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి లక్ష్మీదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.